హాయ్ గాయ్స్, చూశారు కదా వెల్కమ్ రెస్టారెంట్. ఇది వచ్చేసి సౌదీ రియాద్లో ఉంది, ఆల్వగ్రా. డైలీ మనం అక్కడే టిఫిన్ చేసేదానికి వెళ్తాము. ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తమిళనాడు వెళ్ళదు ఇది వెల్కమ్ రెస్టారెంట్. ఇది వచ్చేసి 2-3 బ్రాంచ్లు ఉన్నాయి అనుకుంటాను. ఉంటాయి 2-3 బ్రాంచ్లు. మంచిగా బాయ్, నా రూమ్మేట్ అతను. డైలీ మేము ఇద్దరమే టిఫిన్ చేసేదానికి వెళ్తాం. వెల్కమ్ రెస్టారెంట్. బిర్యానీ కానీ, వైట్ రైస్, కర్రీస్, హోటల్ ఇండియాలో మనకు హోటల్లో ఎలా ఉంటుంది నేను ఒక 1 వీక్ పోలేదని చెప్పేసి నన్ను అడిగినాడు, సాఫర్ వెళ్ళిపోయినాడు అంతా. లేదు, కొంచెం ఎక్కువ ఉన్నింది కాబట్టి ఆ హోటల్కి వెళ్ళలేకపోయాను. చూడండి, ఇక్కడ ఇండియాలో అయితే ఓనర్లు సీట్ మీద నుంచి లేయరు, కూర్చొని ఉంటారు. ఎందుకంటే హోటల్ ఓనర్ కాబట్టి. ఇక్కడ అట్లేదు, అందరూ వర్కులు చేస్తారు. ఓనరే చాయ్ వేస్తూ ఉంటాడు, చూశారు కదా. ఉద్ది వడ, మసాలా వడ. స్టాఫ్స్ ఇతను నా ఫ్రెండ్. ఇక్కడ ఓనరే చాయ్ వేస్తాడు, చూడు. ఓనరే చాయ్ చేసి ఇస్తాడనమాట. బయట వచ్చిన తర్వాత కంపల్సరీగా మన పని మనం చేసుకోవాలి అంటున్నారు కదా, అలా మన పని మనం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పూరి, పరోటా సేమ్ మన ఇండియాలో ఎలా దొరుకుతుందో అలా బాగుంటుంది. పరోటా ఇక్కడ పూరి వేస్తున్నారు, మనకే ఆర్డర్ అది. ఇది చూడండి, పూరి. పూరి వచ్చేసి వంకాయ తాలింపు అనమాట. ఇక్కడ స్పెషల్ ఇదే, బాగుంటుంది. అంటే ఇక తమిళనాడు, కేరళ వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి కేరళ మాదిరిగా రెడీ చేస్తారు. చాలా బాగుంటుంది. వైట్ రైస్లో ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పొడి భలే ఉంటుంది టేస్ట్. పూరి అయితే రెడీ అయిపోయింది, మాస్టర్ రెడీ చేసేసాడు. ఇంకా పోయి ఎక్కడమే లేటు. అంతా వేసి పెట్టినాడు, కుర్మా గిర్మా మొత్తం వేసి పెట్టాడు. ఇది వచ్చేసి పప్పు, పాలాకు పప్పు. బాగుంటుంది టేస్ట్, వైట్ రైస్లో. ఉప్మా, చట్నీ వెళ్ళిపోతాడు. అతను భలే సిగ్గు. హోటల్ ప్రతి పోయిన ప్రతిసారి అంటాడు అంతే. స్టాఫ్ అందరూ హాయ్ చెప్తా ఉంటారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ హోటల్కి వెళ్ళండి. సౌదీ రియాద్లో ఆల్వగ్రాలో ట్రై చేయండి సార్. అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా నేను నా రూమ్మేట్ అయితే ఇద్దరం కూర్చొని అలా ఎంజాయ్ చేస్తాను. పూరి బాగుంటుంది, మన ఇండియా మాదిరిగా. కుర్మా, చట్నీ, అది వచ్చేసి ఎర్రకారము, తమిళనాడు. బాగుంటుంది టేస్ట్. హోటల్ అందరూ మా కళ్ళే చూస్తాను. ఇక్కడైతే ఒక మసిరి అయితే మా కళ్ళే చూస్తున్నాడు. వీడియో తీస్తున్నప్పటి నుంచి నా వైపే చూస్తున్నాడు అతను.